ఉగ్రవాదానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్ స్పందించారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించకూడదని స్పష్టం చేస్తూ హింసను ప్రేరేపిస్తున్న ఉగ్రశక్తులను పూర్తిగా అంతమొందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ఆయన భారత భద్రతా దళాలకు పూర్తి మద్దతు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ సురక్షితంగా ఉందని, దేశ రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు దేశం ఐక్యంగా ఉండాలని, శాంతి భద్రతకు ప్రతిబంధకంగా మారే శక్తులను ఎదుర్కొనాల్సిన అవసరం ఉందని శ్రీ రవిశంకర్ తెలిపారు. Terrorism is against humanity and it should not be tolerated. We live in a civilized society, and something that destroys the values of civilian society like terrorism, militancy and mindless violence will have to be shown their place. And India has been wise in just targeting only the terrorist camps who are not ready for any reasoning or dialogue. They are doing the right thing, and the Prime Minister has many times said this is not the time for war, but that doesn't mean that we simply tolerate terrorist attacks again and again and again. At this time, I would also like to tell the people of this country and elsewhere who have a lot of anxiety and tension about the war. So be calm, have patience. The country is in good hands. Prime Minister Narendra Modi ji is taking wise decisions. So have this confidence. Just pray. Om Shanti. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీకి గృహాత్మకంగా ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదులపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తమ కుటుంబానికి కొంత ఊరటనిచ్చిందని తెలిపారు. ఈ చర్యలతో మధుసూదన్ ప్రాణత్యాగం వృధా కాకపోతుందని నమ్మకం కలిగింది. మోదీ గారి నిర్ణయ ధైర్యానికి మా కుటుంబం రుణపడి ఉంటుందని మధుసూదన్ భార్య కంటతడి పెట్టుకుంటూ చెప్పారు. వారి కుమారుడు కూడా భావోద్వేగంతో మాట్లాడుతూ దేశ భద్రత కోసం తండ్రి ప్రాణం అర్పించారని, ఇప్పుడు భారత ప్రభుత్వం చేసిన చర్య వల్ల తమకు గర్వంగా ఉందని అన్నాడు. ఈ పోరాటం యుద్ధానికి కాదు, న్యాయానికి అంటూ కుటుంబం పేర్కొంది. All the 27 families, our lives are all shattered now. This baby, at least for all of us, it is just release that, and please keep this as no one in India should not happen to this. Whatever this terrific and this terrorist happened to all of 27 families, this should not happen to anyone in India. Anyone in India now. You don't know. You people are just thinking that we lost our husbands, but we lost our lives. We lost our lives. నేను పొద్దున్న లేచిన తర్వాత నేను ఆపరేషన్ సింధూర్ అని చూశాను. నాకు అది చూసిన తర్వాత అనిపించింది, మోదీ గారు మా కోసం ఎంతో చేస్తున్నారు. మా కోసం మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ని కోల్పోయిన 27 ఫ్యామిలీస్ కోసం నాకు అనిపిస్తుంది ఇంకోటి మన భారత్లో ఇంకో టెర్రర్ అటాక్ జరగదేమో అని. ఆయన ఇంత బాగా టేక్ కేర్ చేస్తున్నారు. ఇంకా ఇది జస్ట్ ఆయన బిగినింగ్ స్టెప్. ఆయన ఇంకా మన కోసం చాలా చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఇంకా కొంచెం కూడా భయం లేదు. మాకు జరిగినట్టు వేరే ఫ్యామిలీస్ జరగకుండా ఆయనకి చూసుకుంటారు. ఇంకొక ఉగ్రవాదికి మళ్ళీ టెర్రరిస్ట్ భారత్ అనే పేరు, మళ్ళీ నరేంద్ర మోడీ అనే పేరు వినిపిస్తే వాళ్ళు వస్తారు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. జై హింద్. రాత్రి నుంచి న్యూస్ చూస్తున్నామండి. మోడీజీ గారు మేము అనుకున్నాం, ముందుగానే అనుకున్నాం ఖచ్చితంగా చేస్తారనేది. ముందరైతే నేను చాలా 10 రోజులు చాలా నరకం అనిపించాను యాక్చువల్గా. కానీ ఈ రాత్రి నుంచి మాత్రం ఇదొక్కటి ఒకరికి నాకు కనీసం ఒక మినిమం సంతోషం వచ్చిందంటే, ఈ స్ట్రైకులు చేసి ఆల్మోస్ట్ ఒక 200 ఉగ్రవాదుల్ని ఏర్పడేశారని చెప్పి తెలుస్తుంది. నిజంగా చాలా థ్యాంక్స్ మోడీజీ. ఆంధ్రప్రదేశ్
మంత్రి నారా లోకేష్ కు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెల్లకూరులో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తిరుపతి విమానాశ్రయం నుంచి శ్రీ సిటీకి రోడ్డు మార్గంలో వెళ్తున్న లోకేష్ ను పెళ్లకూరులో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు జాతీయ పతాకాలు, పుష్పగుచ్చాలతో ఆత్మీయంగా పలకరించారు. లోకేష్ కూడా కార్యకర్తలపై ఆప్యాయంగా స్పందిస్తూ అందరూ బాగున్నారా అంటూ సమీక్షించారు. నాయకులతో క్షణకాలం ముచ్చటించిన అనంతరం ఆయన తన ప్రయాణాన్ని శ్రీ సిటీ దిశగా కొనసాగించారు. స్థానిక టీడీపీ శ్రేణుల్లో ఈ సందర్భంగా ఉత్సాహం నెలకొంది. ముందుకొచ్చి నువ్వు గుర్తుకేస్తారు. ఆపరేషన్ సింధూర్ విజయంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గర్వంతో స్పందించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత సైనికులు దేశం గర్వపడే విధంగా చరిత్ర సృష్టించారన్నారు. రాత్రివేళ ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించారని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కు రామాయణంలో హనుమంతుడి లంకా దహనమే ఆదర్శంగా తీసుకున్నామని తెలిపారు. ఎవరు హింసించారో వారిని శిక్షించాలి అన్న హనుమంతుని వాక్యం మాదిరిగానే అమాయకులపై దాడి చేసిన ఉగ్రశక్తులనే మేము లక్ష్యంగా చేసుకున్నామని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని మట్టుపెట్టేందుకు భారత్ ఎప్పుడూ దృఢంగా ముందుంటుందని, ఇది మొదటి దశ మాత్రమేనని సంకేతాలిచ్చారు. मित्रों, हमने हनुमान जी के उस आदर्श का पालन किया है जो उन्होंने अशोक वाटिका उजाड़ते समय किया था। जिन मोहि मारा तिन मोहि मारे। हमने केवल उन्हीं को मारा जिन्होंने हमारे मासूमों को मारा। जानते हैं कि आज हमारे प्रधानमंत्री जी के मार्गदर्शन में हमारे भारत की सेना ने हम सभी भारतवासियों का मस्तक ऊंचा किया। इसलिए मैं चाहता हूं कि एक बार अपने स्थान पर खड़े हो जाएं और मैं नारे लगाऊंगा। हमारे देश के सेना के जवानों के सम्मान में हम सभी बोलेंगे, भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। साथियों, जैसी कि आप सबको जानकारी है कि कल रात हमारी भारतीय सेनाओं ने अपने अद्भुत शौर्य और पराक्रम का परिचय देते हुए एक नया इतिहास रच दिया है। साथियों, भारत की सेना ने सटीकता, सतर्कता और संवेदनशीलता के साथ कार्रवाई की। हमने जो लक्ष्य तय किए थे उन्हें ठीक समय तय योजना के अनुसार सटीकता से उन्होंने ध्वस्त किया है और किसी भी नागरिक ठिकाने, सिविलियन पॉपुलेशन को जरा भी प्रभावित न होने देने की ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని టీడీపీ జాతీయ కార్యాలయంలో జాతీయ జెండాలతో భారత సైన్యానికి మద్దతు తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నేత వల్లరామయ్య భావోద్వేగంగా స్పందించారు. ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న గట్టి చర్యలు దేశ గౌరవాన్ని ప్రపంచానికి చూపించాయని పేర్కొన్నారు. భారత సైన్యం ధైర్యానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ భారత్ మాతాకి జై నినాదాలు చేశారు. భారత్ మాతాకి జై భారత్. సార్, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు ఇది. భారతదేశం అంటే ఆషామాషిగా తీసుకొని ఉగ్రవాదులతో దాడులు చేయించి 29 మందిని మట్టుబెట్టిన ఈ పాకిస్తానీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా
దేశాలన్నిటిని కూడా సమన్వయం చేసుకొని పాకిస్తానీలు చేసిన తప్పు అందరికీ తెలిసే విధంగా అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలియజేసి నిన్న సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా పాకిస్తాన్ దేశస్తులకి ఒక బుద్ధి చెప్పారు. ఖబర్దార్ అని ఆయన గొంతెత్తి వెలుగు చెప్పినట్టుగా నిన్న దాడి జరిగింది. రాత్రి జరిగిన సర్జికల్ స్ట్రైక్ దెబ్బకి పాకిస్తాన్ అందరూ కూడా వణికిపోతూ ఉన్నారు. బిక్కదొచ్చిపోయారు. బిక్కుమంటూ వారు ప్రతి ఇళ్లలో ఉన్నారు. ఏం జరగబోతుంది? భారతదేశానికి ఆగ్రహం తెప్పించాం, భారతీయులకి కోపం తెప్పించాం. ప్రధాని మోడీ అగ్రహోదగ్గుడవుతున్నాడు. ఎందుకు ఈ తప్పుడు పని చేశారు మన పాకిస్తానీలు? ఈ ఉగ్రవాదులు ఎందుకు ఈ తప్పు చేశారు? ఏదో సామెతలాగా ఏదో కొండనాళ్ళకు మందేస్తే ఉండనాళ్ళకు ఊడిపోయిందని ఉగ్రవాదులు దాడి చేసి మా దేశస్తుల్ని పర్యాటక ప్రాంతంలో పర్యాటకులను చంపితే ఊరుకుంటాము మేము? మా పుట్టలో వేలు పెడితే మేము ఊరుకుంటామా? తప్పకుండా కొడతాం, మీ సంగతి తేలుస్తామని చెప్పి ఈ రోజున ప్రధానమంత్రి గారు నిన్న చేసిన ఈ సర్జికల్ స్ట్రైక్ ద్వారా ప్రతి భారతీయుడు కూడా హర్షాతిరేకాలు తెలియజేస్తున్నారు, జేజేలు పలుకుతున్నారు. ఇదే విధంగా పాకిస్తానీలు నోరెత్తకుండా, పాకిస్తానీలు మన దేశం వైపు చూడకుండా ప్రధానమంత్రి గారు ఇంకా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రతి భారతీయుడు మీ వెంటున్నారు, మేము ఉంటాం, మీరు తీసుకున్న ప్రతి చర్యలో మేము భాగస్థులు అవుతాం, మీ వెంట నడుస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రధాని మోడీకి ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా అభినందనలు జేజేలు తెలియజేస్తున్నాం. భారతదేశానికి శిరస్సులా భావించే కాశ్మీర్ లోయలో అమాయకులైనటువంటి పర్యాటకుల మీద అమానుషంగా దాడి చేసి 27 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి సంగతి మనందరం కూడా చూశాం. ఇటువంటి పరిస్థితిలో రాత్రి భారత సైన్యం ఉగ్రవాదుల మీద చేసినటువంటి దాడిని యావత్ భారతదేశం గర్విస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మొన్నను భారత ప్రధానమంత్రి గారు అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి వచ్చినప్పుడు ఆ సభలో యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమక్షంలో ప్రధానమంత్రి గారు దేశ భద్రత గురించి మొన్న ఉగ్రవాదులు చేసిన పహల్గాంలో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. మోడీకి చెప్పు అన్నారు, ఇప్పుడు ఫలితం చూశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ రాజాసింగ్ అన్నారు. టెర్రరిజం ఫ్యాక్టరీగా మారిన పాకిస్తాన్ కు పూర్తిగా నశింపజేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇది రాజకీయాలకు చేసే సమయం కాదని, దేశం కోసం అందరూ ఒకటిగా నిలవాల్సిన సమయమని స్పష్టం చేశారు. దేశ భద్రత కోసం ప్రాణాలను అర్పించే జవాన్లకు మద్దతుగా ప్రతి పౌరుడు నిలబడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకుంటున్న దృఢ నిర్ణయాలను రాజాసింగ్ సమర్థించారు. మా భారతుల పైన కాల్పులు చెరిపిన ఈ టెర్రరిస్టుల్ని నేను ఏడవను. ఒక మంచి సంకల్పం తీసుకోండి. ఇవాళ చాలా వరకు కొన్ని పొలిటికల్ లీడర్లు మోదీ గారు చెప్తారు ఏం చెయ్యరు, చాలా వరకు పొలిటికల్ లీడర్లు కామెంట్ చేస్తారు. ఓకే, ఈ సమయం రాజకీయం గురించి మనం మాట్లాడదు, కానీ ఈ సమయం మన భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇచ్చింది దాని గురించి మనం మాట్లాడదు. ఇవాళ ఏ దేశం కూడా ఈ విధంగా యాక్షన్ తీసుకోదు, కానీ మన భారత సైన్యం స్వయం ప్రధానమంత్రి గారు కూర్చొని మన భారతదేశ సైన్యంకి ఆదేశం ఇస్తారు, మీరేం చేస్తారు చేయండి. కానీ ఇవాళ మన భారత సైన్యం పాకిస్తాన్ లో గుసాంచి టెర్రరిస్ట్ అడ్డల పైన, అంటే టెర్రరిస్ట్ అడ్డ పైన ఏ విధంగా బాంబు దాడి చేసి దాదాపు 90 అబోవ్ టెర్రరిస్టుల్ని చంపేస్తారు. అంటే
మా హిందూ మహిళలు బొట్టు తీసేస్తే మా భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇస్తుంది ఇవాళ మన భారత సైన్యం చూపెట్టింది. అదేవిధంగా పహల్గాంలో ఆ టెర్రరిస్టులు భర్తకి ఏ విధంగా చంపినారు మహిళల ముందు, చంపే ముందు ఏం చెప్పినారు వాళ్ళు, మోదీకి చెప్పుకోపో. ఇవాళ మోదీ గారు చెప్తున్నారు మా రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇదైతే ఇది ప్రారంభం. నేనైతే ప్రధానమంత్రి మోదీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం పాకిస్తాన్ పైన దాడు, పాకిస్తాన్ పైన యుద్ధమే స్టార్ట్ చేయాలి నా ఒక నివేదిక. ఎందుకంటే పాకిస్తాన్ ఒక టెర్రరిజం ఫ్యాక్టరీ. మనం ఒకటే చోటుకి దాడి చేసినాం, కొన్ని ఆతంకీయులు టెర్రరిస్టులు చనిపోయినారు. కానీ ఇవాళ ప్రతి ఒక్క పాకిస్తాన్ కోనలో టెర్రరిస్టులు తయారవుతున్నారు. అందుకోసం ఇప్పుడు ఒక మంచి సమయం. ఇవాళ భారతదేశం అందరూ కూడా అనుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్ తోని అటు ఇటు మనం ఒక యుద్ధం చేసుకోవాలని అందరు కూడా అనుకుంటున్నారు. అందుకోసం ప్రధానమంత్రి మోదీ గారితో ఒక నివేదిక, యుద్ధం స్టార్ట్ చేయండి, పాకిస్తాన్ మొత్తం ఖతం చేయండి. అది నేను మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. హైదరాబాద్ నగరంలో భద్రతాపరమైన చర్యల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు, వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. నగరంలో మాక్ డ్రిల్స్, భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందుకు తోడుగా దేశ అంతర్గత భద్రతా అంశంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజల సహకారంతోనే సంపూర్ణ భద్రత సాధ్యమని అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. భారతదేశ సరిహద్దులో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ నగర ప్రజలు ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడైనా మీకు అనుమానాస్పద పరిస్థితి కనిపిస్తే వెంటనే దగ్గర ఉన్నటువంటి పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వండి. సాయంత్రం 4 గంటలకు బొల్లారం, సికింద్రాబాద్, అదేవిధంగా గోల్కొండ దగ్గర ఉన్నటువంటి ఈ కంటోన్మెంట్ ఏరియాలో మాక్ డ్రిల్ జరుగుతూ ఉంది. హైదరాబాద్ పోలీసులు సమర్థవంతంగా, అదేవిధంగా మనకు ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో కంటోన్మెంట్ ఏరియాల ద్వారా హైదరాబాద్ రక్షింపబడే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం ప్రతి క్షణమును నిశ్చితంగా పరిశీలిస్తా ఉంది. ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. ఈ రోజు భారతదేశంలో జరుగుతున్న పరిణామాలలో భారతదేశ అంతర్భాగంగా కానీ సరిహద్దులో మనం గెలవాలని, మనమందరం కూడా ఎవరి తలవంచే విధంగా ఉండద్దని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా ఎటువంటి లోపాలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పక్షాన కూడా భారత ప్రభుత్వం చేసే ప్రతి చర్యకు మద్దతునిస్తామని చెప్పినారు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనల సరిహద్దు భద్రతకు సంబంధించి, అంతర్గత భద్రతకు సంబంధించి కూడా కఠినంగా వ్యవహారం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ కూడా ఇప్పుడే సిపి హైదరాబాద్ ఆనంద్ గారితో, సివి ఆనంద్ గారితో, జిల్లా కలెక్టర్ గారితో అందరితో కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటాను. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం. ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉంటే దయచేసి అప్రమత్తంగా ఉంటూ సమాచారాన్ని చేరవేయాల్సిందిగా ఈ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. భారతదేశ సరిహద్దులో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ నగర ప్రజలు ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదు. ఆపరేషన్ సింధూర్పై మరోసారి స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాకిస్తాన్లతో అమెరికాకు సత్సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించేందుకు అవసరమైతే తన వల్ల వీలైనంత సాయం చేస్తారని పేర్కొన్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై భారత దాడి చాలా భయంకరమైనదని వ్యాఖ్యానించిన ట్రంప్ ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ప్రపంచానికి మంచిది కాదని అన్నారు. శాంతి స్థాపనకు అమెరికా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. భారత్ యొక్క ఉగ్రవాద వ్యతిరేక చర్యలను గమనిస్తున్నామంటూ సమతుల్యతతో వ్యవహరించాలని సూచించారు. The war in India and Pakistan, what's your position? Oh, it's so terrible. My position is I get along with both. I know both very well, and I want to see them work it out. I want to see them stop. And hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop now. But I know both. We get along with both countries very well,
good relationships with both, and I want to see it stop. And if I can do anything to help, I will be there. టీడీపీ నేత కేసినేని నాని ట్వీట్లపై ఎంపీ కేసినేని చిన్ని స్పందించారు. నేను ఎక్కడో దాక్కుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదు అంటూ నానికి చురకలంటించారు. శత్రు దేశంపై భారత్ ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తున్న సమయంలో రాజకీయ విమర్శలు చేయడం తగదు కాబట్టి ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదని చెప్పారు. అయితే తనపై చేస్తున్న ఆరోపణలపై వాస్తవాలను 2 రోజుల్లో మీడియా ముందుస్తుందని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజల కోసం చేస్తున్న పని తాను చూపిస్తానని చిన్ని వ్యాఖ్యానించారు. వాస్తవాలకు ఆధారంగా సమాధానం ఇస్తానంటూ తీవ్రంగా స్పందించారు. నేను ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాను. దురదృష్టవశాత్తు దేశం మనకు ముఖ్యం. దేశం ముఖ్యం. ఇవాళ దేశంలో దాడి జరుగుతుంది. దేశం శత్రు దేశాల మీద దాడి చేస్తుంది. అటువంటి దాడి సమయంలో చెప్పడం కరెక్ట్ కాదు. మనం పిచ్చి రాజకీయాలు మాట్లాడుకున్నాం. తప్పకుండా మీ అందరి ముందుకి నిన్న ఒంట్లో బాగోపోయినా హైదరాబాద్ నుంచి వచ్చిందే దాని గురించి వాళ్ళు ఉదయం 9:30 ప్రెస్ మీట్ పెడదామని. కానీ దేశ సమగ్రతకు సంబంధించిన విషయం కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ వాస్తవాలు తెలియజేస్తాను. నేను ఎక్కడో దాక్కుని ఎక్కడో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదు. మొన్న కూడా మీరు చూశారు నా మీద చంద్రబాబు నా యొక్క అభివృద్ధిని చూసి ఏదో దాడులు చేస్తుంటారు. అవన్నీ కూడా ఇవాళ కాదు. దేశం దాడిలో చేస్తున్న ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. రేపు ఎల్లుండో మీ అందరి ముందు నేనేంటనేది నేను ఏం జరుగుతుందనేది నేను అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నిర్వహించబడింది. సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ పాకిస్తాన్ కు గట్టి సమాధానం ఇచ్చిన భారత భద్రతా బలగాలను చూసి కాంగ్రెస్ గర్వపడుతోందని పేర్కొన్నారు. భారత్ ఉగ్రవాదంపై తీసుకున్న కఠిన వైఖరికి తమ సంపూర్ణ మద్దతు ఉందని తెలిపారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో దేశానికి కావలసిన ఏకతాభావం అవసరమని, ఈ విషయంలో రాజకీయ భేదాలను పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ భారత రక్షణ దళాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుగా ఉంటుందన్నారు. సైనికుల ధైర్యం, చిత్తశుద్ది దేశ గౌరవానికి నిలవెత్తు నిదర్శనమని తెలిపారు. సిడబ్ల్యూసీ భేటీలో భద్రతా దళాలకు మద్దతుగా కీలక తీర్మానం ఆమోదించినట్లు వెల్లడించారు. सरकार कदम उठा रही है और उसी के साथ हमारे भारतीय सशस्त्र बलों पर भी हम गर्व करते हैं, जिन्होंने ऑपरेशन सिंदूर तहत पाकिस्तान और पाकिस्तान ऑक्युपाइड कश्मीर के आतंकी ठिकानों पर साहसिक और निर्णायक कार्रवाई करते हुए मुंहतोड़ जवाब दिया है। हम अपने जांबाज सैनिकों के साहस, दृढ़ संकल्प और राष्ट्रभक्ति को सलाम करते हैं। पहलगाम में हुए आतंकी हमले के दिन से ही भारतीय राष्ट्रीय कांग्रेस ने साफ तौर पर सशस्त्र बलों और सरकार के साथ एकजुटता से खड़े होकर सीमा पार आतंकवाद के खिलाफ हर निर्णायक कार्रवाई का समर्थन किया था। पाकिस्तान और पाक अधिकृत कश्मीर से उत्पन्न होने वाले आतंकवाद के सभी रूपों के विरुद्ध भारत की राष्ट्रीय नीति बहुत स्पष्ट और अडिग है। महान भारत देश की राष्ट्रीय एकता और अखंडता की रक्षा के लिए सभी स्तर पर एकजुटता की सर्वाधिक जरूरत है। भारतीय राष्ट्रीय कांग्रेस देश के वीर जवानों के साथ कंधे से कंधे मिलाकर खड़ी है। इतिहास गवाह है कि हमारे नायकों ने हमेशा राष्ट्रीय हित का सर्वोपरि ऊपर रखते हुए देश की एकता और अखंडता के लिए अपनी शहादत तक दी है। सारे देश और दुनिया को मालूम है। और एक चीज, हम पूरी अपनी ताकत हमारे
सैनिकों को देंगे, देश के रक्षा के लिए, देश में एकता रखने के लिए, हमारी आज़ादी महफूज रखने के लिए हम पूरा समर्थन दे रहे हैं। और जो इस मुद्दे पे कोई भेदभाव नहीं है, एकजुट होकर हम कर रहे हैं। और इसी तरीके से इंडिया अलायंस के लोग भी अपने अपने जगह पे ये कोशिश कर रहे हैं कि देश की रक्षा के लिए हम सभी एक होकर काम करें। तो इसलिए आज मीटिंग हमारी हुई और उस मीटिंग में ये सब तय हुआ कि फिर से एक बार हम रीट्रेट करना चाहते हैं, क्योंकि लास्ट हमारे वर्किंग कमेटी में ही हम सारी बातें बोले थे। आज भी फिर हम वो बात दोहराए और राहुल गांधी जी, प्रियंका गांधी जी और हमारे वर्किंग कमेटी के जितने भी मेंबर्स हैं, एक ही राय से हम बाहर आए हैं और यही हमने मुद्दा रखा था। सभी ने इसको सपोर्ट किया और मैं रिक्वेस्ट करता हूँ राहुल गांधी जी आपके सामने दो बात रखेंगे। वर्किंग कमेटी में हमारा डिस्कशन हुआ, पूरा समर्थन, फुल सपोर्ट टू आवर फोर्सेस, बेस्ट विशेस टू देम, मच लव टू देम, complete support from the Congress party and the Congress working committee. Thank you. We've been invited, we got a call today, we've been invited to the whole party meeting tomorrow.